సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ పాత ఫోటోస్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి రీకవర్ అనేది 2 మెథడ్స్ ద్వారా చేయొచ్చు అనమాట. సో ఆ మెథడ్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను అనమాట. సో వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి, అప్పుడు వచ్చేసి మీకు క్లారిటీగా అయితే అర్థం కావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, గ్యాలరీలోనే మనకు ఒక సెట్టింగ్ అనేది ఉంటుంది అనమాట. సో చాలా మందికి అది వచ్చేసి తెలియదు. సో ప్రస్తుతానికి నేను చూసుకున్నట్లయితే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఏం చేస్తా అంటే నేను డిలీట్ అయితే చేసేస్తాను అనమాట. డిలీట్ చేసిన తర్వాత ఏ విధంగా అది ఎక్కడ స్టోర్ అవుతుందో చూపెడతాం మీకు. సో ఈ విధంగా డిలీట్ అయితే చేసిన కదా, ఇప్పుడు మళ్ళీ గ్యాలరీ అయితే ఓపెన్ చేసిన. సో మీరు ఇక్కడ పైన ఆప్షన్స్ అయితే ఆల్బమ్స్ అనేది చూస్ చేసుకున్న తర్వాత కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు డిలీటెడ్ ఐటమ్స్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. సో కొంతమంది డిలీటెడ్ ఐటమ్స్ అని కనబడతాయి, లేకపోతే ఇంకొంతమందికి రికవర్ ఐటమ్స్ అని చెప్పేసి కూడా కనబడుతుంది. సో అది చూస్ చేసుకున్న తర్వాత ఇందులోనైతే మీకు స్టోర్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఎన్ని రోజుల వరకు స్టోర్ అవుతుంది అంటే ఇది వచ్చేసి మనకు 30 days వరకు ఇలానైతే స్టోర్ అవుతుంది అనమాట. సో అప్పటిలోపు మీరు ఎప్పుడైనా సరే ఈ ఫోటో ఏదైతే మీరు డిలీట్ చేసారో అది వచ్చేసి రికవర్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఏదైతే స్టోర్ బటన్ ఉందో సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఆ గ్యాలరీలో మళ్ళీ రీసేవ్ అయితే కావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు మళ్ళీ పర్మనెంట్గా కూడా డిలీట్ చేయొచ్చు. అది కాకపోతే మీకు కావాలనుకుంటే సింపుల్గా ఆ రింగ్ ఏదైతే సర్కిల్ కనబడుతుందో దాని మీద ప్రెస్ చేసినట్టయితే మీకు రీస్టోర్ అయితే కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, ఫస్ట్ మెథడ్ అయితే అయిపోయింది కదా, సెకండ్ మెథడ్ అయితే మనం చూద్దాం ఏ విధంగా రికవర్ చేసుకోవాలని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మన ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్లో ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ అప్లికేషన్ ద్వారా మనకు వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి బ్యాకప్లో ఏవైతే రికవర్ కాకుండా ఉన్నాయో సో అవి వచ్చేసి డిలీటెడ్ ఐటమ్స్ మనం వచ్చేసి రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఫోటో రికవర్ అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా టైప్ చేసినాక ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఈ విధంగా స్టార్టింగ్లోనే మీకు ఒక ఫైల్ రికవరీ, ఫోటో రికవరీ అని చెప్పేసి ఒక యాప్ అనేది కనబడడం జరుగుతుంది అనమాట. సో దాన్ని వచ్చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్నాక ఫ్రెండ్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. యాప్ ఓపెన్ చేసినాక ఫ్రెండ్స్ మీకు ఈ విధంగానైతే చాలా ఆప్షన్స్ అయితే కనబడడం జరుగుతుంది. సో ముందుగా అయితే మనం ఫోటో పైన క్లిక్ చేసి ఈ విధంగా చిన్న పర్మిషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఈ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు వచ్చేసి స్కాన్ ఆల్ ఫైల్స్, స్కాన్ డెలిటెడ్ ఫైల్స్ అని చెప్పేసి ఉంది. సో ప్రస్తుతానికి మనం వచ్చేసి డెలిటెడ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి రికవర్ చేసుకోనికి వచ్చినాం కాబట్టి స్కాన్ డెలిటెడ్ ఫైల్స్ అని చెప్పేసి దాని మీద అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద ప్రెస్ చేసినాక మనకు వచ్చేసి ఈ విధంగానైతే లోడింగ్ అనేది జరుగుతుంది, అదేవిధంగా స్కానింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఈ స్కానింగ్ అయిపోయాక ఫ్రెండ్స్ మీకు వచ్చేసి చాలా డెలిటెడ్ ఫోటోస్ ఏవైతే ఉంటాయో మీ ఫోన్లో అవి వచ్చేసి బ్యాకప్ అయితే కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు వచ్చేసి ఏం చేస్తారంటే ఏదైతే మీకు డెలిటెడ్ ఫోటోస్ ఉంటాయో సో అవి వచ్చేసి రికవర్ చేసుకోవాలనుకుంటే దాని మీద అయితే ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా పైన మీకు రికవర్ ఆప్షన్ అనేది కనబడుతుంది. సో దాన్ని ప్రెస్ చేసినాక ఫ్రెండ్స్ మీకు వచ్చేసి అది గ్యాలరీలోకి అయితే సేవ్ కావడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు గ్యాలరీలో సేవ్ కాకపోయింది అనుకోండి, ఈ విధంగా రికవర్డ్ ఆప్షన్ అని చెప్పేసి కనబడుతుంది. సో ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మీరు అయితే రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సింపుల్ గా అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగానైతే మనం ఏవైతే డిలీట్ అయిపోయినా ఆ ఫోటోస్ అనేవి రికవరీ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫోటోస్ అనే కాదు, వీడియోస్, ఆడియోస్, డాక్యుమెంట్స్, అదే విధంగా వాట్సాప్ చాట్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అవన్నీ చెప్పగలుగుతా కానీ కాకపోతే వీడియో వచ్చేసి లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు వచ్చేసి సింపుల్గా ఏ విధంగానైతే ఏవైతే ఫోటోస్ రికవర్ చేసుకోవాలో అది వచ్చేసి చెప్పేసిన అనమాట. సో ఇదే విధంగా వీడియోస్ కూడా రికవర్ చేసుకోవచ్చు, వేరే ఏవైతే కావాలనుకుంటున్నారో అవి కూడా రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్, సబ్స్క్రైబ్.